ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు ఆ విషయం తీసుకునే మనం మాట్లాడుకుంటున్నాం. నిన్నైనా ఈ రోజైనా వాళ్ళు విచారణ చేసి ఆ స్థితికి వెళ్ళి ఉండాలి. వెళ్ళి దాని గురించి ఎంతో కొంత శోధన చేస్తేనే కదా దాన్ని ఒక రాయగలిగినారు. అవునైనా ఒక ఏ ఒక్క గ్రహించకుండా, విచారించకుండా, శోధించకుండా ఆ విషయం అనేది రాయలేదు. అవును. అంటే మొట్టమొదటి రాసేవాడు అన్ని చేస్తాడు. మిగతా కల్పితాలు అనేటివి బయటపడిపోతాయి. అది నిజమా అబద్ధమా అనేది కూడా బయట తెలిసిపోతుంది. అవునైనా ఇది కల్పితమైన కథ లేదు, నిజమైన కథ, నిజంగా జరిగిందా కల్పితమా. అవునైనా కాబట్టి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఇప్పుడు మన కంటి ముందర ఉండేది ఇప్పుడు కల్పితమైన స్థితిలోనే ఉన్నాం. అవునైనా ఒక కల్పాన్ని తీసుకుని దాని గురించి విచారించుకున్నాం అంతే. మనం నిజానికి పోలేదు. మనకు తెలియలే. అవునైనా మనకు తెలియనప్పుడు అది కల్పితమే. అవునైనా మనకు తెలిస్తేనే అది నిజం. అవునైనా అవునైనా అంటే ఇప్పుడు మనం రాత్రి కూడా మన వాళ్ళు విచారించినారు. అంటే దేని చేత విచారించినారు? మనము నిరంతరము విచారణ చేస్తున్నాం కాబట్టి, నిరంతరము సత్సంగం చేస్తున్నాం కాబట్టి అందులో అటువంటి విషయాలు విచారణ చేసి తెలియబడింది మనందరికి. ఒకరికొకరికి తెలియబడింది కాబట్టి మనం తెలుసుకోదు. ఎందుకంటే అందులోనే విచారిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆ విషయము పరిచయం అయింది. ఆ విషయము ఏదైతే ఉన్నాయో అవి మనకు వినంగా అది మనకు బోధపడుతూ వస్తా ఉంది. బోధపడతా వచ్చింది కాబట్టి ఇప్పుడు రాత్రి కూడా నిన్న మనం విచారించగలిగినాం ఆ విషయాన్ని. ఎప్పుడైతే విచారించగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు మనకు ఆ పరిచయం ఉంటేనే కదా విచారించగలిగినాం. ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు దూరంగానే ఉండాలి కదా. వింటా ఉన్నారు, వినలేదో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరు ముందుకు రాలేదు కదా. ముందుకు వస్తేనే కదా తెలియబడుతుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు నలుగురు ముందుకు వచ్చినారు కాబట్టి తెలియబడింది. అవును. విషయము వాళ్ళు ముందు కూడా వినుండారు, విచారించుండారు. ఇప్పుడు ఆ విచారణ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగినారు అన్న నిర్ధారణ అయింది. ఇప్పుడు అంటే ముందు వింటేనే ఇప్పుడు మాట్లాడగలిగినారు, వినకపోతే మాట్లాడలేరు. అవును, తెలియలేదు. అవునండి, దాని గురించి అవగాహన లేదు. అవునండి.
అందుకే మాట్లాడితేనే వాళ్ళలో ఉందా లేదా అప్పుడు బోధ అర్థం అవుతుంది. అప్పుడు తెలియదు. అవును నాయన. ఉమ్, ఉమ్. అవును నాయన. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని పలు రకాలుగా విచారణ చేస్తున్నారు, విన్నారు. ఉమ్, ఇప్పుడు ఉమ్, వాళ్ళల్లో అది చిత్తంలో నిలబడి ఉంది కాబట్టి ఉమ్, ఇప్పుడు అవును. విచారించగలిగినారు. ఉమ్, విచారణ అవునండి. అది ఆ? కాబట్టి మనము ఉమ్, ఉంది ఉమ్, కాబట్టి బయట వచ్చింది. ఉమ్, అవును ఇక్కడ ఏమంటే నాయన. ఇప్పుడు నేను ఇంతకు ముందు చూసినట్టుగా మాట్లాడినారనే పదానికి అక్కడ ఏమొచ్చిందంటే నాయన. అక్కడక్కడ మన మాటలు కొన్ని దొరుకుతాయి. అంటే మనం ఉమ్, నిర్ణయించినట్టుగా, అంటే అక్కడ అవును. విచారణ జరిగింది, కానీ కొన్ని ఆ, మాటలు ఉమ్, అనుకోకుండా వచ్చేస్తాయి. ఉమ్, ఉమ్, అలా ఉంది అవును నాయన. శివుడికి. అంటే శివుడు ఈ పని చేసినాడు, ఉమ్, ఆ? అవును నాయన. ఉమ్, శివుడు ఈ పని చేసినాడు అని అన్నప్పుడు నేను చూస్తేనే కదా చెప్పగలను. అవును నాయన. నేరుగా చూస్తాను. అవును. అంటే అంటే అటువంటి పదాలు అంతేగాని ఇంకేమి మనము వేరే రకంగా కాదు. అక్కడ తమాషగా మనం అట్లా తీసుకొని చెప్పడం, అట్లా అన్వయించుకొని, అంటే కొన్ని డైరెక్ట్ గా కొన్ని పదాలు మాదిరి వచ్చేస్తాయి మన నోట్లో. ఇప్పుడు ఆడ విచారణ జరిగింది, మొత్తంగా విచారణ జరిగి కొన్ని పదాలు దొల్లినాయి. ఆ దొల్లిన దాని వల్ల వీళ్ళు చూసి వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పినారు అనాల్సి వచ్చింది, అంతేగాని ఇంకేమి లేదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఆ మాత్రం విచారించగలిగినారు అంటే అక్కడ మనం సంతోషపడాల్సిన విషయం. అంటే తెలియని విషయాన్ని మనము విచారించగలిగే శక్తి కూడా మనలో ఉంది. మనకు పూర్తిగా తెలియదు విషయం. ఇప్పుడు తెలియని విషయమే మనం విచారించింది. అంటే ఆ శక్తి అన్నది అది అందుకోవడానికి మనము ఆ ప్రయత్నంలో ఉన్నామని, సిద్ధంగా ఉన్నామని, ఆ గమ్యానికి వెళ్ళాలని మనం కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి దాని గురించి పట్టుకొని విచారించగలిగినాం. అవును అవునండి. ఇప్పుడు మనము ఇప్పుడు 1వ క్లాస్ వాడిని, 2వ క్లాస్ వాడిని నువ్వు పెద్ద నాకు ఏమవుతావు అంటే ఏదో చెప్తాడు కదా తన అనుకున్నటువంటి ఆలోచన. నేను ఇది కావాలనుకున్నాను, నేను డిగ్రీ చదివాను, నేను ఇంజనీరింగ్, డాక్టర్ అని ప్రతి ఏదో ఒకటి చెప్తాడు. అంటే ఇక్కడ చూసిన దాన్ని బట్టో, వినిన దాన్ని బట్టో, మాట్లాడుకునే దాన్ని బట్టో, ఇప్పుడు ఆ బిడ్డ విన్నే కదా ఇప్పుడు ఆ నిర్ణయానికి వస్తాడా? తనకు పూర్వ వాసనలు ఉంటాయి, పూర్వ జ్ఞానం ఉంటుంది, ఇవన్నీ కలుస్తాయి కాబట్టి దాని ఆలోచనకు తగినట్టుగా ఇప్పుడు ఆడ వెలబొస్తాడు ఆ మాట. ఇప్పుడు అదే మాదిరిగా మనకు పూర్వ జ్ఞానం ఉంది, పూర్వ వాసనలు ఉన్నాయి, పూర్వ సాధన ప్రక్రియలు ఉన్నాయి. ఈనాడే కాదు మనం సాధన చేసింది, ముందు సాధన ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మాయలో ఇప్పుడు ఆ జీవుని భ్రమలో ఉన్నాం కాబట్టి మనకు తెలియపడలేదు. పూర్వ వాసనలు అంటే మనం పూర్వం కూడా దీని గురించి సాధన చేసినాం, విచారం చేసినాం, అందులో పరిచయం ఉంది, పరిచయాలు ఉన్నాయి. జన్మ మారింది, జన్మ మారి ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చిన తర్వాత అది మూతపడిపోయింది. ఇప్పుడు ఆ మూతపడిపోయిండేదాన్ని ఇప్పుడు భగవంతుడు తారకంతో మళ్ళీ మేల్కొల్పి బయట తీస్తా ఉండేది.
ఇప్పుడు ఆ జీవుడు మళ్ళీ మేల్కొంటా ఉన్నాడు. అవునండి. మేల్కొనే కొందికి తన పూర్వ వాసనలు, పూర్వ స్థితి ఇప్పుడు బయట వస్తా ఉంది. అవునండి. అవును. ఇప్పుడు విచారణ చేయగలిగినాము అంటే కారణం ఏంటంటే పూర్వస్థితి ఇప్పుడు బయట వస్తా ఉంది. అవునండి. ముందు ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ ఇప్పుడు మొదలవుతా ఉంది. అవునవును. నిలిచిపోయింది ఈనాడు తట్టి లేపి మేలుకొల్పి ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు మనలో ఎలా వచ్చింది ఈ విచారణ అంటే పూర్వం యొక్క వాసన, పూర్వం యొక్క సాధన, పూర్వం యొక్క ధ్యాన ఫలితాలు. ముందు దీనికోసం ఎంతో కష్టపడి ఉన్నాము. మనం ఈ జన్మనికే తీసుకోకూడదు. పూర్వ జన్మది ఉంది, పూర్వ జ్ఞానం ఉంది, పూర్వ వాసనలు ఉన్నాయి. అవునండి. పూర్వం లేకుండా ఇప్పుడు రాలేదు. గతం ఉంటేనే ఇప్పుడు కూడా వర్తమానం జరుగుతా ఉంది. అవును. కాబట్టి మనము గతంలో, పూర్వ జన్మలో, గత జన్మలో మనము వీటిల్లో ఉన్నాము. ఇప్పుడు అది అంటే ఈ జన్మానికి మన కర్మానుసారంగా ఇప్పుడు ఎప్పుడు అది బయట రావాలా, ఎప్పుడు ఏమి అనేది ఇక్కడ నడుస్తా ఉంది. అది ఆ సద్గురు పాదం పట్టినాం కాబట్టి మనకి ఎప్పటికెప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాము, విషయాలు బయట వస్తా ఉన్నాయి. అవును. ఇప్పుడు ఆ పాదమే పట్టలేదు. ఇప్పుడు గత జన్మది అట్లా నిలిచిపోయింది. అవును. ఈ ఒక్క ఆధ్యాత్మిక ప్రయాణము గురుపాదం పట్టకపోతే పూర్వ జన్మలోనే నిలిచిపోతుంది. పూర్వ జన్మకే నిలిచిపోయింది, ఈ జన్మకు రాలా. అవును. పాదం పట్టిన తర్వాతనే మనకు ప్రయాణం మొదలైంది. కాబట్టి ప్రయాణం మొదలైంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము విచారించగలుగుతున్నాము, చేస్తున్నాము. అందులో తెలుసో తెలియకో ముందుకు పోతా ఉన్నాం, ప్రయత్నాల్లో ఉన్నాం, కష్టపడుతున్నాం, సాధన చేస్తున్నాం. ఏదో ఒకలాగా ఇదంటే జరుగుతా ఉండేది. ఆ పాదం పట్టబట్టే మళ్ళీ అది లేదు, జరగదు. ముందు ఇవి సూక్ష్మంగా ఏర్పడినాయి. అంటే ఒక జీవుడిని ప్రవేశింపజేయాలంటే ఆ జీవుడితో కూడా పరిపాలన జరగాలంటే ఏమేమి ఉండాలన్నట్టు ఇప్పుడు అక్కడ ఒక ప్రక్రియ, కదలికలు జరగాలంటే ప్రధానంగా గుణత్రయము అవసరం ఉంది. ఈ వాయువులు అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు ఆ జీవుడు కర్మ అనేది చేయగలుగుతాడు, లేకుంటే చేయలేడు. అంటే కర్మ అంటే ఇప్పుడు మనము ఉన్న చోటు నుంచి లేచి వెళ్ళాలన్నా, లేచి కదలాలన్నా ఆ మనసు అన్నది, ఆ మనసు అన్నది వస్తేనే, ఆ గుణం అనేది ప్రవేశిస్తేనే, అరిషడ్ వర్గం అనేది ప్రవేశిస్తేనే ఇప్పుడు అక్కడి నుంచి లేగలుగుతాడు ఆ వాయువు చేత. ఇప్పుడు మనకు లోపల ఉండేటువంటి పంచవాయువులు ఉన్నాయి, వివిధ ఇవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కదిలితేనే ఇప్పుడు ఇక్కడి నుంచి కనీసము మనం బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ సహకరిస్తేనే ఇప్పుడు ఆ కర్మేంద్రియాలు ముందు పనిచేస్తున్నాయి, లేచి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అంతరేంద్రియాల్లో ఇప్పుడు అది కలగడము, జ్ఞానేంద్రియాలకు అందడము, కర్మేంద్రియాలు తీసుకొని పోతా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఆ జీవుడితో పాటు ఇవన్నీ ఉన్నాయి. ఆ జీవుడితో పాటు ఉంటేనే, శరీరంలోకి వస్తేనే కర్మ చేయగలుగుతాడు. జీవుడితో పాటు ఉంటే కర్మ అనేది చేయలేడు, శరీరం లేకపోతే.
అందుకు ఇప్పుడు అందుకే జీవుడు అనేది జీవుడితో పాటు ఇవన్నీ ఉన్నాయి. ఏవి? గుణాలు, అర్షడ్ వర్గాలు, అంతరేంద్రియాలు. అవునండి. ఇప్పుడు శరీరం అనేది ఒకటి ఏర్పడితేనే, శరీరం అనేది ఉంటేనే అవునండి. ఆ శరీరంలోకి ఈ జీవుడితో పాటు ప్రవేశిస్తేనే ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ శరీరము అప్పుడు ఈ పంచ ప్రాణాలు తో కూడా, జ్ఞానేంద్రియాలతో కూడా, కర్మేంద్రియాలతో కూడా ఒక కర్మ అనేది స్టార్ట్ చేసినాడు. అవునండి. ఇప్పుడు అలా ఇప్పుడు జీవుడితో పాటు ఉన్నప్పుడు ఒక లెక్క అయిపోయింది. శరీరం లెక్క వస్తే కర్మ అనేది మొదలవుతా ఉంది. అవునండి. తనితనిగా ఉంటే కర్మ అనేది జరగల. అవునండి. కర్మ అనేది విడివిడిగా ఉన్నప్పుడు జరిగేదానికి అవకాశం లేకుండా ఉంది. సూక్ష్మమే, స్థూలమే. అవునండి. సూక్ష్మం వచ్చి స్థూలంలో కలిసినప్పుడే కర్మ అనేది మొదలవుతాం. అవునండి. అంతవరకు కర్మ జరగలేదు. అవునండి. అది ఇప్పుడు అక్కడ ఆ రెండు విడివిడిగా ఉండి ఇప్పుడు ఆ జీవంతో కూడా ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 84 లక్షల జీవరాశుల యొక్క శరీరాలు అదే అప్పుడు ఆడ రేణువులు అనింది. ఇప్పుడు ఆ శరీరాలు అలా ఏర్పడినప్పుడు దానికి ఆ శరీరం ఎలా నడుచుకోవాలా? అవునండి. ఆ శరీరానికి ఏది ఉండాలా, ఏ గుణం ఉండాలా, ఏ తత్వం ఉండాలా, ఏ యొక్క ఇది అర్షడ్ వర్గాలు కానీ ఇవన్నీ ఎలా పనిచేయాలా, అవునండి, అది ఆహారం కోసము దాని గుణం ఎలా పనిచేయాలా, అవునండి, అది ఏమి కర్మ చేస్తే దానికి ఆ ఆహారం అందుతుంది, అవునండి, అది ఏ కర్మ చేసి ఎలా సంచరించాలా, ఎలా ఎలా జీవించాలా అన్నది ఇప్పుడు ప్రతి శరీరానికి పెట్టినాడు. ఒక చీమకైనా, ఒక దోమకైనా, ఒక నల్లికైనా, కుక్కకైనా, కప్పకైనా, అంటే ఒక్కొక్క జీవరాశికి తనకి తగినట్టుగా పెట్టినాడు. ఆ శరీరంలోకి ప్రవేశిస్తే దానికి తగినట్టుగా నడుచుకునే విధానం. అంటే ఆ శరీరానికి ఆ వాసనలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ శరీరానికి ఇప్పుడు ఆ వాసనలు ఉంటాయి కాబట్టి ఆ వాసనలు తోడైనాయి. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే కలిసిందో ఆ వాసనలు తోడవుతానే ఇప్పుడు కర్మ అనేది స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఆ జీవుడికి అది ఇప్పుడు చీమలోకి ప్రవేశిస్తే ఆ కుట్టే గుణం వచ్చింది. ఇప్పుడు కుక్కలోకి వస్తే దానికి ఒక గుణం వచ్చేసింది. కోళ్ళకి ప్రవేశిస్తే దానికి ఒక గుణం వచ్చేసింది. అంటే ఒక్కొక్క జీవరాశిలోకి ఎప్పుడైతే ఈ జీవుడు పోయి ప్రవేశిస్తా ఉన్నాడో ఒక్కొక్క శరీరంలోకి తన యొక్క స్థితి మారిపోతా ఉంది. ఎప్పుడైతే ఆయా శరీరాలు గుండా ఎప్పుడైతే ప్రవేశం జరిగి ఆ శరీరంలో ప్రవేశించి అప్పుడు అక్కడి నుంచి తన కర్మ చేసినాడు. ఆ కర్మ గుండా ఇప్పుడు సంచిత కర్మ ఏర్పడిపోతాం. ఇప్పుడు అక్కడ అన్ని చేసింది ఆగామి. ఆ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ చేసిన ఆగామి కర్మ చేసేసినాడు. ఈ ఆగామి కర్మ ఆ గుణము ఉత్పత్తి చేసుకున్నాడు. ఒక గుణాన్ని తగ్గించుకున్నాడు, ఒక గుణాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ గుణంతో ఇంకొక శరీరంలోకి పోయినాడు. ఆ శరీరంలోకి పోతానే అందులో ఉండే గుణాన్ని ఈ గుణానికి తోడయ్యి దాన్ని ఇంకా పెంచుకున్నాడు, తగ్గించుకున్నాడు అనేది మళ్ళీ ఉంటుంది. ఇలా ఒక్కొక్క పరిణామం చెందుతామంటే తన గుణాలన్నీ మార్పు చెందుతా వస్తా ఉన్నాయి. ఆ వాసనలు తోడయ్యి
ఆ జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో కర్మ చేసి అవునండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పెంపొందించుకుంటూ వస్తున్నాడు గుణాలను. అవునండి. ఇలా ఆ గుణాలతో ప్రతి ఒక్కటి పెంపొందించుకొని తయారై పరిణామం చెంది ఇప్పుడు అనేక సంచిత కర్మలు మూట కట్టుకున్నాడు. అంటే ప్రతి జన్మలోనూ ఒక్కొక్కటి ముడిపడింది. అవునండి. అంటే ఇక్కడ కర్మతో ఏది పెంపొందించుకున్నాడంటే తన గుణాలు. అవునండి. ఇప్పుడు బయట ఇప్పుడు మనకు కనపడతా ఉండేది ఒక విషయము, కానీ అవునండి. ముందు లోపల ఉంటేనే బయట వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ. అవునండి. కానీ లోపల ఎలా అయిందంటే లోపల ఇన్ని శరీరాల యొక్క ప్రవేశం జరిగి వాటి గుణగణాలన్నీ నడిపి వాటిని ప్రేరేపితం చేసి ఆ కర్మలు చేసి వాటిని ఉత్పత్తి చేసుకొని సూక్ష్మ రూపంగా అది వెంటబడతానే ఉంది. ఇప్పుడు అది లోపల ఉంది. అది లోపల ఉంటేనే ఇప్పుడు నేను అనే భావన కలిగినటువంటి మాట వచ్చేది, మత్తుగా కలిగేటువంటి చూద్దాంలే చేద్దాంలే వాయిదే అనే మాట వచ్చేది, సత్వ గుణంగా వచ్చే మాట సామరస్యంగా. అంటే 3 గుణాలు దాన్ని బట్టి వెంటనే ఆ మాట అనేది పలుకుతాము. అంటే ఇక్కడ ఎవరెవరు పెంపొందించుకున్న గుణాలను బట్టే ఇప్పుడు ఇక్కడ కర్మ అనేది జరుగుతా ఉంది. అలా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏది బయట శరీరాలు ఎత్తి ఆ కర్మలో చేస్తే ఏది అభివృద్ధి అయిందంటే మన గుణాలు, మన అరిషడ్ వర్గాలు, వాసనలు. ఆ శరీరంతో తోడైతేనే కదా ఇప్పుడు ఆ వాసన అంటుకునింది. ఆ వాసన మళ్ళీ సూక్ష్మంగా దీనికి తోడైపోయింది. ఇట్లా మనము ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ పరికరాలన్నీ ఒక శరీరాన్ని తీసుకొని రావడము, దానిలో ప్రవేశించడము, దానికి తగినట్టు కర్మలు చేయడము, ఆ కర్మలో సంచితంగా మారడము, తిరిగి మళ్ళీ ఇంకొక శరీరం లేకపోతే ఇవన్నీ కూడా తిరిగి అక్కడ అనుభవించడం. అంటే నాయన ఇక్కడ ఆగంలో చేసే కర్మలు కాకుండా ప్రారంభంలో కర్మలు కూడా ఆ బ్యాలెన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఆగంలో మళ్ళీ చేసే ఈ రెండు దీనికి తోడైపోయి ఈ సంచితంలో ఈ కర్మలకు ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ అనే దానికి వచ్చేదానికి ఆస్కారం అయింది. అదే కదా అక్కడ రిపీటెడ్ ఎందుకు పెట్టినాడంటే ఇప్పుడు కర్మ అనేది ఫస్ట్ ఆగం చేసుకుంటూ వచ్చేసినాడు, దాన్ని పెంపొందించుకున్నాడు. ఇప్పుడు ఈ ఖాళీగా ఉండేటువంటి గుణాలను కానీ అరిషడ్ వర్గాలను కానీ అంతరేంద్రియాలను కానీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న వాటిని ఇప్పుడు ఈ ఆటలో భాగంగా ఇప్పుడు ఈ శరీరాలు ఎత్తడం, అవి కర్మలు చేయడము, ఇప్పుడు తిరిగి అవన్నీ నింపుకోవడం. అంటే ఒక గుణాన్ని ఒక రకంగా తయారు చేసింది, అరిషడ్ వర్గాన్ని తయారు చేసింది, అంతరేంద్రియాలను తయారు చేసింది. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసి పెట్టుకుని ఇప్పుడు అవి తెచ్చిపెట్టుకునేటి ఊరికే ఉంటాయా? వాటి పని చేయాల. అది ఇంకొక శరీరంలోకి వస్తేనే పని చేయగలుగుతాయి. ఇప్పుడు చేసింది తెచ్చిపెట్టుకొని మళ్ళీ దాన్ని అనుభవించేదానికి రిపీటెడ్ పెట్టినాడు. అందుకు ఇప్పుడు ఈ రిపీటెడ్ మళ్ళీ ఎందుకు ఈ ఆగామి చేయాల్సి వస్తా ఉంది, సంచితం లేకపోవాల్సి వస్తా ఉంది, మళ్ళీ ప్రారంభాన్ని తీసుకుని వచ్చి అనుభవించాల్సి వస్తా ఉంది, మళ్ళీ ప్రారంభంతో కూడా మళ్ళీ ఆగామి చేయాల్సి వస్తా ఉంది. అంటే ఈ యొక్క జీవన చక్రం ఇదంతా టోటల్ గా ఒక
జీవుడు ఒకసారి సృష్టి క్రమంలో తగులుకునేస్తే సృష్టి, అవును. స్థితి, లయ ఈ మూడు ఈ చక్రంలోనే తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు. అవునండి. ఇది మాటి మాటికి తిరిగి రావాలంటే ఇవి ఈ కర్మలు తోడు కావాల్సిందే. అవునండి. దీన్ని పెంచుకుంటానే ఉన్నాడు, ఎక్కడ అవునండి. తగ్గించుకునేది లేదు. అవునండి. ఇది పరిణామం చెందుతూ పెద్దవి అయిపోయినాయి, మూట అయిపోయింది. అవునండి. ఎందుకంటే ఎక్కడ కానీ దీనికి తగ్గించుకునే అవకాశము లేదు. అవునండి. ఎందుకంటే దానికి ఆ జ్ఞానం లేదు. అవునండి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ గుణం ఇలా ఉంటుంది, ఈ ఇంద్రియం ఇలా పనిచేస్తుంది, ఈ వాసన ఇలా పనిచేస్తుంది, నేను ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది వద్దు, ఇది కావాలి. అవునండి. ఏ ఒక్క జ్ఞానం లేదు దానికి ఇప్పుడు ఆ శరీరాలకి. అవునండి. ఆయా జీవరాశికి ఆ జ్ఞానం లేని దానివల్ల ఇవి పూర్తిగా లోపల ఉండేటివి, ఈ సూక్ష్మంగా ఉండేటివన్నీ బలపడిపోయినాయి, పెంచుకుంటా